రాధా గారు ఆల్రెడీ అరెస్ట్ అయితే అవ్వడం కూడా జరిగింది, ఏదైతే మీరు పోరాటం చేస్తూ ఉన్నారో. సో దీనికి ఎలా చూడొచ్చు అంటారు? నా వరకైతే ఇది సగం సంతోషాన్ని ఇస్తుంది, ఇంకా సగం అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే తను జస్ట్ అరెస్ట్ మాత్రమే చేశారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫస్ట్ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఇంకా మిగతాది చట్టం చేయాలి. అంటే ఇంకా మిగతాదంతా మన కోర్టు త్రూ అది మన చట్టం చేయాలి. కాబట్టి రేపటి రోజున ఏం చేస్తుందో అది బెయిలబుల్ అవుతుంది, నాన్ బెయిలబుల్ అవుతుంది, ఇంకేం తెలియదు కదా. అండ్ లాస్ట్ టైం కూడా ఇలానే చాలా సందర్భాల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సార్ తప్పించుకొని పారిపోయిన పరిస్థితి ఉంది. సో ఈసారి కూడా అలాగే అవుతుందని ఏమైనా అనుకుంటున్నారు? అనుకోవట్లేదు. ఎందుకంటే తన పైన ఒక్క కేసు కాదు, చుట్టూ చాలా చోట్ల, అంటే ఇప్పుడు మా డిస్టిక్లోనే ఒక 2-3 చోట్ల ఆల్రెడీ ఇంకా రేపు ఎల్లుండో కూడా నమోదయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వస్తాయి కూడా. సో తను తప్పించుకునే ఛాన్సెస్ అయితే ఇంకా లేదు, నాకు తెలిసి అయితే లేదు. సో ఏదైతే గతంలో మీ పైన చాలా ఆరోపణలు చేశాడు, ప్రూఫ్స్ లేవు, ప్రూఫ్స్ ఉంటే దమ్ముంటే బయటికి రా అని చెప్పి, మరి ఈ రోజు మీరు ఆ ప్రూఫ్స్ అన్నవి బయట పెట్టే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అవుతుందా? అంటే నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను, మా సార్ ద్వారా వెళ్తాను. ఆజాద్ సార్, సాయికృష్ణ ఆజాద్ సార్ ద్వారా నేను వెళ్తాను. ఇంకేమైనా సలహాలు ఉంటే గురువు గారు. సో ఎటువంటి ప్రూఫ్స్ అంటే మీ మ్యారేజ్ వీడియోస్ కానీ ఆరెల్స్ మ్యారేజ్ ఫొటోస్ కానీ ఏమైనా సబ్మిట్ చేశారు? అంటే తన సెల్లులో ఉన్నాయి. ఓకే, ఎలాగ పోలీసుల అండర్లో ఉన్నాడు కాబట్టి మొబైల్ ఫోన్ స్వాధీనం చేస్తాం. అవునండి, అదే ఆలోచిస్తున్నాము గౌతమి గారు. తర్వాత ఏంటంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కరీంనగర్లో జరిగింది. సో ఈ ఆనరబుల్ చైర్పర్సన్ గారు ఏంటంటే డీజీపీ గారికి రాయటం జరిగింది. అదే ఆర్డర్ కాపీ కోసం మేము వచ్చాము, సడన్గా మీరు వచ్చారు కాబట్టి మాట్లాడతాం. ఆర్డర్ కాపీ కూడా నెక్స్ట్ మీకు గ్రూప్లో నేను పెడతాను. సో డీజీపీ గారిని కలిసి మీ దగ్గర కొంత ప్రూఫ్ ఏదైతే ఉందో అది మళ్ళీ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది, మీకు తెలుసు కదా. సో పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీరు అంటే ఆ ఫోను కొన్ని వివరాలన్నీ కూడా దొరికినాయని మాకు తెలుస్తాం, అంటే ఆయన దగ్గర ఉన్నాయి. సో అవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమికి సంబంధించిన వివరాలు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మహిళలు మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు కదా. యోగి ప్రభాకర్ పేరు మీరు వినే ఉంటారు, వైజాగ్ లో ఆయనకి వస్త్రాలు కట్టారు. సో ఇతని పేరు మీద 3 కోట్ల వరకు కూడా బినామీగా పెట్టారు అన్న వాదన కూడా ఇవాళ బయట వినిపిస్తుంది. దీని గురించి ఏమైనా తెలుసా మీకు? నాకు తెలియదు. అంటే శ్రీనివాస్ పైన అంటే ఇంత ఆస్తి ఉంది అని చెప్పి ఏమైనా మీకు తెలుసా? అంటే ఎప్పుడైనా చెప్పాడా? నాకు చెప్పలేదు. తన పేరు మీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయని ఎప్పుడు చెప్పలేదు, అంతే. సో తన బినామీగా తనకు ఒక విల్లా ఉందని, వర్షిని పేరు మీద విల్లా రాశానని కానీ దాని గురించి ఏమైనా తెలుసా మీకు? నాకు తెలియదు. ఓకే. అండ్ మీరు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కొన్ని మాట్లాడారమ్మా, రాధా ఇప్పుడు కేవలం శ్రీనివాస్ గురించి కాదు డబ్బు కోసం ఈ ఫైట్ చేస్తోంది, ఎందుకంటే వర్షిని వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇచ్చారన్న విషయం రాధకి తెలిసింది, తనకి కూడా న్యాయం జరగాలి అని చెప్పి ఈ పోరాటం చేస్తుంది అని మరి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. దీనికి ఏమంటారు మీరు? కేవలం డబ్బు కోసం మీరు ఇవాళ ఇంత దూరం వచ్చారా? డబ్బు కోసమే అయితే నేను తనకు డబ్బు ఇచ్చేదాన్ని కాదు, నాకు ఆ డబ్బు అవసరం కూడా లేదు. తనకు శిక్ష పడాలనే నేను ముందుకు వచ్చాను. నేను అసలు ఇది కూడా నేను రాకపోతున్నాను. మా మామయ్య మా అన్నయ్య వాళ్ళు చెప్పిన ధైర్యంతో ఇంకా ముందు ఏ ఆడపిల్ల జీవితం నష్టం కావద్దు అని చెప్పేసి నేను వచ్చిన తప్ప నాకు ఆ డబ్బు అవసరం లేదు. రేపటి రోజున కూడా తను నాకు ఒకవేళ ఏదన్నా అంటే సెటిల్మెంట్ లాంటిది ఏదన్నా అన్న కూడా నాకు అవసరం లేదు. తనకు శిక్ష పడాలి. ఒకవేళ వాళ్ళు లేకపోతే నాలాంటి ఆడవాళ్ళకి అప్పచెప్పండి, మేము వేసుకుంటాం. సో ఇంట్లోని అటు విష్ణు కావచ్చు లేకపోతే హర్ష కావచ్చు నగ్నంగా ఇద్దరిని చూశారు, ఏవో పూజలు చేస్తున్నారు అని అయితే వాళ్ళ పేరెంట్స్ గతంలో మాట్లాడడం జరిగింది. సో ఇలా మీతో ఏమైనా పూజలు చేయడం కానీ లేకపోతే అంటే నగ్న పూజలు చేయడం కానీ దానికి అంటే అడగడం కానీ అలా ఏమైనా జరిగిందా శ్రీనివాస్ మీతో? ఏమైనా నాకు పూజల గురించి ఏం చెప్పేవాడు కాదు, కానీ కాకపోతే ఎవరైనా భక్తులు పిలిస్తే భిక్షాటనకి వెళ్తుండే. సో మా అటు సైడ్ కూడా కరీంనగర్ సైడ్ కూడా వచ్చిండు కాబట్టి నాకు అంతే తెలుసు. అంతే ఏదైనా ఉన్నా కూడా పాజిటివ్ అని చెప్తుండే, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. నేనైతే పూజ అంటే వరంగల్లో అందరు చూసారు కదా, అదొక్కడే చూసాను. ఓకే, వరంగల్లో అందరి ముందు చేసిన పూజ మాత్రమే నాకు తెలుసు. ఓకే, సో మీ కళ్ళ ముందు ఎవరైనా పూజలు చేయమని చెప్పి లక్షలు ఇవ్వడం కానీ ఏం చూడలేదు? అలాంటి అయితే నాకేమీ తెలియదు. నాకైతే అసలు అలాంటి ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలే నా ముందు. మిమ్మల్ని ఎప్పుడైనా వాళ్ళ కుటుంబం దగ్గర తీసుకెళ్లాడా ఇలా పెళ్లి చేసి? తీసుకెళ్ళలే కానీ తీసుకెళ్తా అని చెప్పిండు. వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా ఒక 2 times మాట్లాడిపించిండు ఫోన్లో, అది కూడా. రైట్, అయితే ఇప్పుడు ఫైనల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు? నేను లీగల్ గా సార్ త్రూ ద్వారానే వెళ్తాను నేను, అంతే.
ఇంకా చాలా ఉన్నాయి గౌతమి గారు, చాలా మంచి ఇప్పుడు మళ్ళీ ఫోన్లు వస్తూ ఉన్నాయి మనకి, మళ్ళీ వస్తూ ఉన్నాయి, మా ఆఫీస్ కూడా వచ్చినాయి. సో దయచేసి మీ అందరూ కోరుకునేది ఏంటంటే ఎవరైనా బాధితులు మీ దగ్గరికి వస్తున్న దగ్గర తీసుకురండి. ఇంకా వ్యవస్థీకృత నేరాలు అవుతాయి, చాలా ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇన్ఫర్మేషన్ మాకు వస్తూ ఉంది. సో దయచేసి మీ అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్దాము. అసలు ప్రైవేట్ కంప్లైంట్లు కానీ, అసలు నేషనల్ ఉమెన్ కమిషన్ కానీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా మేము వెళ్దానికి సిద్ధంగా